గద్వాల్ పాలిటిక్స్ హైదరాబాద్ కుమారే. గద్వాల్ జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటాన్ని సరితతో పాటు లోకల్ కేడర్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో సరిత ఇవాళ హైదరాబాద్ లో సీఎం రేవంత్ ను కలిశారు. అయితే బండ్ల చేరికపైన సరితకు సీఎం రేవంత్ నచ్చజెప్పినట్టుగా సమాచారం. పార్టీలో సముచిత స్థానం ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గద్వాల్ పాలిటిక్స్ హైదరాబాద్ కు చేరాయి. గద్వాల్ జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని సరితతో పాటు లోకల్ కేడర్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్ లో సీఎం రేవంత్ ను కలిశారు సరిత. అయితే బండ్ల చేరికపైన సీఎం రేవంత్ సరితకు నచ్చజెప్పినట్టుగా తెలుస్తోంది. పార్టీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టుగా సమాచారం. అప్డేట్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, గద్వాల్ పాలిటిక్స్ హైదరాబాద్ చేరుకునే మరి సీఎం రేవంత్ నుంచి ఎటువంటి హామీ లభించింది? అయితే మొదటి నుంచి కూడా గద్వాలకు సంబంధించినటువంటి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ చైర్పర్సన్ కాంగ్రెస్ గద్ది అయితే సరిత తిరుపతయ్య మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. గతంలో తాను పార్టీలోకి చేరుతారంటూ వచ్చినటువంటి వార్తలను కూడా ఖండిస్తూ మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నాం, పార్టీలోకి మాకు అవకాశం ఇవ్వాలి, 10 ఏళ్ల పాటు పార్టీకి పనిచేస్తామని చెప్పి తాను గతంలోనే చెప్పడం జరిగింది. నిన్న అయితే ఆ గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే దానిపై తాను అక్కడ స్థానిక నేతలు ముఖ్య నేతలతోటి ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆ యొక్క పార్టీని వీడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరగడం, మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని చెప్పేసి కూడా మరొకవైపు కార్యకర్తలకు చెప్పినట్టుగా కొంత సమాచారం అవుతుంది. ఆ పరిణామాల దృష్ట్యా, అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ రోజు సరిత తిరుపతయ్య కొద్దిసేపటి క్రితం అయితే రేవంత్ రెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఒకవైపు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు 10 ఏళ్ల పాటు 10 ఏళ్లు దాంతో పాటుగా బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి కేసులు కానీ అక్రమ కేసులు, అక్కడ స్థానికంగా ఇబ్బంది పెట్టినటువంటి వాటన్నిటిని గుర్తు చేస్తూ నిన్న ఈ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలంతా అక్కడ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. మరొకవైపు సరితా తిరుపతి వారు పార్టీలోకి వచ్చినా కూడా మీకు ఇచ్చే స్థానం విషయంలో మీకు ఇట్లాంటి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సరితా తిరుపతికు హామీ ఇచ్చినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రేమ, అయితే ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా నాయకులను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది, మరోవైపు క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఇది కాస్త రాష్ట్ర అధిష్టానానికి తలనొప్పిగా మారే అవకాశం ఉందా? దీనిపై ఎలాంటి చర్చ నడుస్తుంది? అయితే మీరన్నట్టుగానే ఇప్పుడు ఒకటి పోచారం విషయంలో కానీ లేకపోతే ఇటు జగిత్యాల ఈ రెండింటితో పాటుగా ఈ రోజు గద్వాల 3 స్థానాల్లో కూడా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చెప్పడం, అక్కడ వారు చేరడంతో దాదాపు ఒక 3 నుంచి 4 రోజుల పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలంతా ఆయా నియోజకవర్గాల ధర్నాలు రాస్తారోకలు చేయడం జరిగింది. పార్టీని మరొకవైపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీలోకి ఎట్లా తీసుకుంటారు, అయితే జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసన చేయడం, 2 రోజుల పాటు మంత్రుల ఉద్యోగింపులు కూడా మనం చూసాం. ఎటకేలకు ఢిల్లీకి చేరింది. ఆ విషయం ఢిల్లీకి చేరిన తర్వాత ఏసీ ప్రజలంతా తనకు నచ్చ చెప్పడంతో పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తూనే పార్టీలో ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు పనిచేసిన వారందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో వారంతా కూడా తెల్లవడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను మీరన్నట్టుగా కొంత తలనొప్పిగానే మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు కానీ లేకపోతే ఆ పెట్టినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఇప్పుడు గుర్తించి తీసుకుంటూ పార్టీలోకి వారు వస్తానంటే వ్యతిరేకిస్తున్నారు. మరొకవైపు 10 ఏళ్లు పార్టీని అంటుపెట్టుకుని ఉన్నాం, కొంతమంది పార్టీని మారినా కూడా పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలంతా అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఇంకా మరికొంతమంది వైపు నిన్న రాత్రి మనం చూసాం ఎమ్మెల్సీలు కూడా జాయిన్ అయ్యి ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ సమావేశంలో కూడా జాయిన్ అవుతారని చెప్తున్నారు. చూడాలి ఇంకా ఎట్లాంటి ఆ రాజకీయ పరిస్థితులు వీటిని వారికి ఎట్లా బుద్ధి ఇస్తారనేది అయితే కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.